ఈరోజు మన అంశం ఏంటంటే యుద్ధం పోరాడకుండానే శత్రుని నాశనం చేయుట. యుద్ధం పోరాడకుండానే, పోరాడడం కాదు, పోరాడకుండానే శత్రు సైన్యాన్ని, మనకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తులను, ప్రతి ఒక్క మాంత్రిక చాతబడి చీకటి కట్లను, అంధకార శక్తులను, మరి ఈ లోకాన్ని పరిపాలిస్తున్న బలవంతులను సర్వనాశనం చేయుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క అంశం వల్ల, ఈ వాక్కు వినడం వల్ల నేను నమ్ముచున్నాను, ఆశిస్తున్నాను. చాలామంది వాళ్ళ పోరాటం వాళ్ళే పోరాడుతున్నారు, కానీ ఇక ముందు వారు కాదు పోరాడేది, వారి పక్షమున దేవుడు పోరాడతాడని వారు పరిపూర్ణంగా నమ్ముతారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మన పోరాటం పోరాడాలంటే మనకు పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, టుడే as we listen to the sermon, the title is Destroy Your Enemy Without Fighting Your Battle. You need not fight your battle. If you read in Ephesians chapter 6, we know all the demonic spirits and the powers which are ruling this world. Ruling this world means ruling over us, over our family, over our ministry, over our personal intentions and desires, and whatever we have plans, over our destiny, over our children, husband, wife. So if you want our Lord to fight your battle, then you should have trust, faith and hope in God. So today, as we listen, as we hear, as we learn from this message, we should ask the Lord, Lord, I should have that faith and hope in you, to trust in every battle that you are going to fight my battle. Amen. I am not going to fight my battle. So many a times in our lives, daily lives, we prepare for the next day to come and fight the battle. We prepare for months together, years together. That means, as it is said in Isaiah 54 verse 17, no weapon, but we prepare the weapon to fight the battle. So what you prepare, it is demonic weapon. What you want to fight and have victory, you are fighting with the weapon of the demonic spirits. Whereas the Bible says, let your battle be fought by God. Because if you see, wherever the prophets and the kings and the people who believed in God, they did not fight any battle. For everybody, those who are recorded in the Bible, for them Yahweh God fought all the battles. Amen. And they got victory in everything. Amen. But we believers, followers of Christ, as Christians, Catholics and many other denominations, though we believe, though we have known the Bible and we are in the prayer and everything, other things, etc., like, but still we want to fight our own battle. So after hearing this message, I believe that you will have change of mind. At least from today, you will surrender whatever battle which you have to fight in the presence of God, and you will stand still. Let my battles be fought by my God. Amen. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశం విన్న తర్వాత మీరందరూ కూడా విశ్వసిస్తారని, మీరెక్కడెక్కడ పోరాడాలని ప్రయాసపడుతున్నారో అక్కడల్లా ఆ పోరాటాన్ని దేవునికి సమర్పిస్తారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే కొంతమంది యెషయా గ్రంథం 54:17 ప్రకారంగా ఏ ఆయుధం మీ మీద వర్ధిల్లదని దేవుని వాక్యం ఉన్నప్పటికీ సంవత్సరాల కొలది మనం ఆయుధాన్ని సిద్ధపరుస్తుంటాం. రేపు ఎలాగా పోరాడాలి, మన ఆలోచన ద్వారా
మన మనసులో రాత్రి కూర్చొని మంచి నిద్రించే సమయము పోరాటానికి మనం ఏం చేస్తుంటామంటే ఆయుధాలు సిద్ధపరుస్తుంటాం. ఏ విధంగా ఈ యుద్ధాన్ని గెలవాలి అని అనేక రకాలుగా ఆలోచనతో మన దినాలు, మన రాత్రులు, మన సంతోషం, మన సమాధానం, మన కుటుంబంతో ఉన్న సమయాన్ని, దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని మనము సాతాను యొక్క ఆలోచనలకు వచ్చి పాడు చేసుకుంటాం. మరి మీరు పోరాడే ఈ ఆయుధాలన్నీ కూడా సాతాను నెలగొల్పే ఆయుధాలు. సాతాను మీ మనసులో వేసి ఆయుధాలను సిద్ధపరిచి పోరాడే విధంగా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే యావే దేవుడిని నమ్ముకున్న వారు స్వయంగా ఏ ఆయుధాలు సిద్ధపరచుకొని పోరాడలేదు. వారు దేవుని ఆయుధంతో పోరాడారు. దావీదురాజు దేవుని ఆయుధంతో పోరాడాడు. సో మనము కూడా దేవుని ఆయుధంతో పోరాడాలి, మనము కాదు. కానీ మనం మన జీవితంలో కొన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాం, కొన్ని ఆనందాలు పోగొట్టుకున్నాం, కొన్ని సంతోషాలు పోగొట్టుకున్నాం. భార్య భర్తతో ఎలా పోరాడాలి, భర్త భార్యతో ఎలా పోరాడాలి, అత్త మామతో ఎలా పోరాడాలి, ఎలాగా యుద్ధాన్ని గెలవాలి, ఏ కోర్టు కేసు వేస్తే వీటి నుంచి మనం విడుదల పొందుకుంటాం, ఎలాంటి శక్తిమంతుడి లోకంలో ఉన్నాడు, యుద్ధాన్ని నాకు గెలిచి నాకు విజయాన్ని దయచేస్తాడు. ఇలాంటి ఎన్నో రకాలుగా డబ్బులు మనం వృధా చేసుకున్నాం, సమయాన్ని వృధా చేసుకున్నాం, జీవితాలను కూడా నాశనం చేసుకున్నాను. ఒక అమ్మాయితో అన్నాను నేను, అమ్మా నువ్వు పోరాడకు, నీకు కోర్టు కేసు వద్దు, నీకు ఏ కేసు వద్దు, కేవలం దేవుడికి అర్పిద్దాం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం, చెప్పలేమైన మారు మనసు పొందుకొని మళ్ళీ తిరిగి మీరు ఒకటైపోవచ్చు. అలాగని కొన్ని రోజులు అమ్మాయి ప్రార్థనలోకి రావడం మొదలెట్టింది. ఆ తర్వాత లేదు బ్రదర్, ఇలాగైతే అతని బాగుపడడు, నేను కోర్టు కేసు వేస్తానన్నది. అప్పటికి చెప్పాను, అమ్మ వద్దు, నా మాట వినండి, మీరు ప్రార్థనకు రండి, శుక్రవారం దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. కానీ అమ్మాయి నా మాట వినలే. ఒకవైపు ఉద్యోగం అన్నది, ఒకవైపు సంపాదన అన్నది, మరొక వైపు కోర్టు కేసు వేస్తా అంటుంది. ఆమె దగ్గర దేవుడి సన్నిధిలో రావడానికి సమయం లేదు, సెలవు పెట్టుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే కోర్టు కేసు వేసిందో, కోర్టులో పిలిచినప్పుడల్లా సెలవు పెట్టుకొని పోయింది. నేను ఫ్రైడే పిలిచాను, మా నెలకు 2 వారాలన్నారా, కానీ కోర్టు పిలిచినప్పుడల్లా 2 కాదు 3, 3 కాదు 4, 5 రోజుల సెలవు పెట్టుకుంది, కానీ ప్రార్థనలో పాల్గొనలే. చివరికి ఆ కోర్టు కేసు ఆమె ఓడిపోయింది. అలాగా ఎంతోమంది నా మాటలు విని వారి మీద వేసిన కేసులను కూడా వాళ్ళు విజయవంతులుగా కీర్తిని పొందుకున్నారు, ఘనతను పొందుకున్నారు, విజయాన్ని పొందుకున్నారు. ఆ కేసులో కూడా యుద్ధం మనం కాదండి పోరాడేది, మన దేవుడు మన యుద్ధాన్ని పోరాడాలి, మన తండ్రి మన కోసం పోరాడాలి. కానీ మనం మన సొంత సామర్థ్యంతో శక్తితో మనం పోరాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారో ఆధ్యాత్మికంగా జీవితం లేదని. మెనీ పీపుల్ థింక్ there is no spiritual life. What you are going and doing every day? What you are always saying prayer. So many people will speak and sometimes they will insult also. If you think little, there are many richest people in this world, those who are doing ministry. If there is no spiritual life, why these richest people will do the ministry? And there are many engineers, many architects, many scientists are there, many doctors are there, lawyers are there. In every field you can see people, they believe God, they turn back to God, they leave all their works and they come and attend and they be in the ministry. And great magicians and great engineers, even those people like sound engineers, electrical engineers, other architects. So all these highly qualified people, even they leave their own job and they arrange everything for the crusades. They arrange everything for the ministries.
They come and work for the churches. If they don't have spiritual life, if there is no spiritual life in this world, how these people will work for day and night? And you have seen many people, they have resigned their jobs. They left everything of this world. Many richest people who became priests. Many families, they had only one son, one daughter. They became nuns and fathers. They have lot of properties. Even I know Father Rock, who brought me up. He was well settled among 12 sisters. He was the only son and the richest person who built the church of Our Lady of Health. He lived in Singapore. He was born in Singapore. Richest person. He built many churches. He built many hospitals. He built many schools and colleges. Why? If there is no spiritual life, how these people surrendered their life to God? So whatever they had, some people had problem. The musician might be having problem. The worshipper might be having problem. The prayer warrior might be having problem. But even then, they overcome everything in the mighty name of Jesus, and they stood witness to God, saying that there is a life beyond this life. So in every area you see, in the ministry, there are people. Poor people are there, middle class people are there, richest people are there, billionaires are there. If millionaires, billionaires are not there, how the highly ministry will proclaim the word of God? The richest preachers are there, prophets are there today. You see one of the churches, one after another church you can see built by the people. There is a spiritual life. More than 100 years, 60 years, 40 years, they are struggling to build one church. If there is no spiritual life, how these people will struggle? How these churches will be built? So everything they have sabotaged by the name of Jesus. So everything they overcome and they surrendered to Jesus. They never fought any problem. They never fought any worries. They never fought any battles. They started doing, in the mighty name of Jesus, they were doing the work of the ministry of God. So they were able to overcome everything. All the battles where they fighting, they left everything and they came in the presence of God. Surrendered everything in the mighty name of Jesus. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితం లేదని అనుకోకండి. ఈరోజు ఎంతోమంది వాళ్ళ పోరాటం వారు పోరాడలే. ఈరోజు ధనికులు, సైంటిస్టులు, రకరకాలుగా డాక్టర్స్, ఇంజనీర్స్, రకరకాల మనుషులు, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, మరీ బలహీనంగా ఉన్నవారు ఆధ్యాత్మికంగా జీవితం జీవిస్తున్నారంటే ఆధ్యాత్మికంగా జీవితం ఉన్నది. చాలామంది అనుకుంటారు, ఇదేటిది రోజు ప్రార్థన, ఇదేటిది రోజు వాక్యం, ఇదేటిది రోజు పాటలు పాడడం, అనేక రకాలుగా చులకనగా మాట్లాడుతుంటారు. కానీ తెలివి కలిగిన వాళ్ళు ప్రతి ఒక్క రంగంలో మీరు చూడండి, ఒక్కొక్క గురువు ఇంటికి ఒకటే కొడుకు, అనేక రకాలుగా దీవెనలు ఉన్నాయి, ఆస్తి అంతస్తు ఉంది, అందం ఉన్నది. ఒక గురువులను చూస్తే అందంగా కనిపిస్తారు, ఒక కన్యాస్త్రిని చూస్తే అందంగా కనిపిస్తుంది, ఒక ప్రేయర్ వారియర్, ఒక స్తుతి ఆరాధన వీరురాలు మనం చూస్తే ఎంతో అందంగా కనిపిస్తారు. వారు ఆధ్యాత్మిక జీవితానికి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు. కాబట్టి ఈ లోకంలో ఆధ్యాత్మిక జీవితం ఉన్నది. నేను ఈ జీవిత పోరాటం నేను పోరాడకూడదు, ఆ జీవితం నేను జీవిస్తానని సమస్తాన్ని యేసు పాదాల కింద, యేసు సాక్షి కింద వాటిని అణగదొక్కి వారు ఒక నూతనమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం జీవించడం మొదలుపెట్టారు. దేవుడు వారిని ఎంతగా దీవించారు, ఎంతగా ఆశీర్వదించారు. ధనికుల కంటే ధనికులుగా ఉన్నారు వాళ్ళు ఈరోజు. సో చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మిక జీవితం పేదకరమైన జీవితం అని, బలహీనమైన జీవితం. వాళ్ళు ఈ లోకాన్ని అణిచివేశారు, ఈ లోకాన్ని యేసు నామం కింద అణిచివేశారు. అన్ని నామముల కంటే ఘనమైన నామం, వాటి కిందనే ఇవన్నీ కార్యాలు చేయగలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆధ్యాత్మికంగా జీవించడానికి ఆరంభించారో అన్ని శక్తులు వాళ్ళ కాళ్ళ కింద అనగదొక్కబడ్డాయి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మీ పాదాల కింద పాములను, తేళ్లను మీరు తొక్కగలుగుతారని.
సో ప్రతి పోరాటం ఏదైతే వారు పోరాడాలి, ఆ పోరాటాన్ని యావే దేవునికి యేసయ్యకి అప్పచెప్పేసి పరిశుద్ధాత్మ దేవ నడిపింపులో వాళ్ళు నడిచి ఈరోజు దేవుని యొక్క సేవను చేపట్టి వాళ్ళు జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ప్రతిసారి ఎప్పుడైతే మనం యేసు నామాన్ని మనం కలిగి ఉంటామో, యేసు నామాన్ని ఎప్పుడైతే మనం స్మరిస్తామో ప్రతి ఒక్క శక్తి మనకు లొంగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిట్లో మనకు విజయం ఉంటుంది. మీరు అనుకుంటున్నారా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసినప్పుడు యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అంటారు. ఎందుకంటే సమస్తము యేసు చేయగలుగుతారు, సమస్తాన్ని అనగదొక్కగలుగుతారు. మనము యేసు నామాన్ని మాట్లాడాలి. కాబట్టి ఏ పోరాటం ఉందో, ఏ బలహీనం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఈరోజు మనము చాలా వరకు మన శక్తితో, మన బలముతో, మన యొక్క ఆర్గ్యుమెంట్తో, మన మాటలతో మనం ఆ యుద్ధాన్ని చేస్తాం. మరి అదేవిధంగా మన శక్తి సామర్థ్యం మన శరీరంలో ఉన్న బలముతో. సో దేవుడు మన కోసం ఒక ఆధ్యాత్మికంగా ఒక అపురూపమైన ఒక మార్గం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క మీ శక్తులను అనగదొక్కడం, ప్రతి ఒక్క శక్తిని నాశనం చేయడం, ప్రతి ఒక్క మీకు వ్యతిరేకంగా వస్తున్న వాటన్నిటి నుంచి మీకు విడుదల దయచేయడం, మీ వేలు కూడా పనిచేయకుండా ఆ యొక్క యుద్ధంలో మీకు విజయాన్ని ఇవ్వడానికి తండ్రి దేవుడు ఒక మార్గాన్ని స్థిరపరిచి మన కోసం పెట్టి ఉన్నాడు. సో మనం చూస్తున్నాం, అనేకులు బైబిల్లో కేవలం యావే దేవుడు యేసు నామంలో సమస్తాన్ని జయించి ఉన్నారు. చూడండి, మనమే కాదండి ఈరోజు సైతాన్లను యేసు నామంలో తొలగిపోమంటున్నాం. మనమే కాదండి యేసు నామంలో వ్యాధి రోగం తొలగిపోమంటున్నాం. మనమే కాదు అనేక రకాలుగా బాధలను యేసు నామంలో తొలగిపోమని అంటున్నాం. యేసే కూడా ఇదే మాట మాట్లాడాడు. అంజురపు చెట్టు యేసేకి పండ్లు ఇవ్వకపోతే యేసయ్య దాన్ని శపించాడు. యేసయ్య చెట్టుతో మాట్లాడాడు, యేసయ్య చేపలతో మాట్లాడాడు, యేసయ్య గాలితో మాట్లాడాడు, యేసయ్య రొట్టెలతో మాట్లాడాడు, యేసయ్య దుష్ట దురాత్మ శక్తులతో మాట్లాడాడు. యేసు నామంలో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ఎప్పుడైతే యేసు నామంలో ఏదైతే మనకు వ్యతిరేకంగా వస్తుందో దాంతో మాట్లాడతామో, ఏ విధంగా అయితే గాలి యేసయ్యకు వ్యతిరేకంగా శిష్యులకు వ్యతిరేకంగా వస్తే యేసయ్య వాటిని గర్తించి మాట్లాడాడు వాటితోటి. సో వెన్ వీ స్పీక్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, జీసస్ స్పోక్ టు ద ఫిగ్ ట్రీ, జీసస్ స్పోక్ టు ద విండ్, జీసస్ స్పోక్ ఈవెన్ టు ద బ్రెడ్, హీ మల్టిప్లైడ్, జీసస్ స్పోక్ ఈవెన్ టు ద ఫిషెస్, he spoke to the Red Sea, he spoke to the water. When he can speak to everything, why can't you speak in his name? Amen. యేసువే స్వయంగా అన్నిటికీ మాటలతో సరిపెట్టి మాటలతో వాటిని అనగదొక్కగలిగాడంటే మనము తన యొక్క రూపంలో, తన పోలికలో, తన ఆత్మలో మనల్ని సృష్టించాడు, తన పోలికలో మనల్ని సృష్టించాడు. మనలో ఉన్న ఊపిరి అది దేవుని యొక్క ఆత్మ. నువ్వు మాట్లాడగలిగితే నీ మాటల్లో జీవం ఉంది అన్నాడు దేవుడు. సో స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్. సో చాలాసార్లు మన జీవితంలో మనం పోరాడదాం. సో మెనీ పీపుల్ టుడే దే ఆర్ ఫైటింగ్ బై దేర్ ఓన్ స్ట్రెంగ్త్, బై దేర్ ఓన్ ఆర్గ్యుమెంట్స్, బై దేర్ ఓన్ ఫిజికల్. Whatever they have influence, they want to use it, but they don't know there is a divine power to destroy every enemy. నువ్వు చెడిపోకుండా, నీ పేరు పాడు కాకుండా మౌనంగా దేవుని ప్రార్థన చేస్తుంటే దేవుడే ఒకరోజు దీవించే రోజు వస్తే వాటిని దీవించి ఆశీర్వదిస్తాడు. మనం అనుక్షణం అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తోబుట్టున వాళ్ళతో కూడా, తల్లిదండ్రులతో కూడా, కుటుంబ సభ్యులతో కూడా, అల్లుడితో, కోడలతో, ప్రతి ఒక్కరితో మనం పోరాడడం నేర్చుకున్నాం. నేనే గెలవాలి, నేనే జయించాలి, నేను ఎలాగైనా సాధిస్తాను. మినిస్ట్రీలో కావచ్చు, యుద్ధము ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాం అక్కడ కావచ్చు. We try to fight in ministry, we try to fight in our families, we try to fight everywhere, even where we are working. So my dear people of God,
Instead, you fight and destroy your name, fame, everything. You destroy your peace, you destroy your time, you destroy that day's joy. Because Jesus said, rejoice in the Lord always. Amen. This is the day I made for you, but this is the day I will destroy, you say. You destroy in everywhere. నా మనసు బాగలేదు, నా హృదయం బాగలేదు, నా జీవితం బాగలేదు, నా కుటుంబం బాగలేదు అన్నటికి కారణం యుద్ధము నువ్వు చేస్తున్నావు. Everything is not good in my life. Why? Because you are fighting your battle. Everything will be good. Everything will be good. Speak to people. If they don't listen, leave them. ఎవరైతే మన గురించి ఆలోచించడం లేదు, మనల్ని మనం పట్టించుకోవడం లేదు, ఎవరైతే మన మాట వినడం లేదు, వదిలే. దేవుడున్నాడు, Amen. దేవుడున్నాడు. బికాస్ సమ్టైమ్స్ గాడ్ ఓన్లీ విల్ మేక్ దెమ్ టు టాక్ లైక్ దట్. గాడ్ ఓన్లీ విల్ యూజ్ దెమ్. సో లివ్ ఇట్ టు గాడ్. ఎన్నోసార్లు దేవుడే వాళ్ళని ఉపయోగించుకుంటాడు. బహుశా నిన్ను బాగు చేయడానికేమో, నీ జీవితాన్ని మార్చడానికేమో. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త యుద్ధము, సమస్త ఆలోచనలు ఏదైతే మనల్ని బలహీనం పరుస్తుందో వాటన్నిటినీ మనము బలముగా వాడాలి. యావే దేవునికి సమర్పించి, ప్రభువా యేసయ్యా ఈ రోజు నుంచి మీకు సమర్పిస్తున్నాను. నా యుద్ధం నాది కాదు, నా మినిస్ట్రీ నాది కాదు, నా పేరు నాది కాదు, నా ధనము నాది కాదు, నా బిడ్డలు నా వాళ్ళు కారు, నా భర్త కాడు, నా భార్య కాదు. ఇవన్నీ మీరిచ్చినవి ప్రభువా. మీకే మహిమ, మీకే ఘనత. Amen. So when God wants to change somebody, simply he will change. నా గురించి ఎంతమంది ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ సమయం వచ్చింది, దేవుడే నన్ను మార్చాడు. లోకం మార్చలేకపోయింది, శక్తి నా సొంత భార్య మార్చలేకపోయింది, నా తల్లిదండ్రులు మార్చలేకపోయారు. మరి ఎవరు మార్చారు నాకు తెలియదు అంటాను. Who changed me? Even my wife could not change me. My whole family members could not change me. But who changed? I can say easily, I don't know. But today I can say, it is the Lord God, Jesus Christ. Amen. The Holy Spirit came into me and He was able to change me. Amen. People's word could not change. Their scolding could not change me. Their curse could not change me. They spoke many words against my life, which I was destroying myself. That could not change me. వారి యొక్క శాపం, వారి యొక్క కోపం, వారి యొక్క బూతి మాటలు ఏదైతే నన్ను మాట్లాడారో అవి ఏవి కూడా నన్ను మార్చలేకపోయింది. మీరు మాట్లాడితే, మీరు శపిస్తే, మీరు అనేక రకాలుగా బాధపడితే ఎవరు మారతారు? ఎవరు మారరు. నథింగ్ వాస్ ఏబుల్ టు చేంజ్ మీ. ఏది కూడా నన్ను మార్చలేకపోయింది. కొద్ది ఎక్కువ పెట్టు, కానీ దేవుడే మార్చాడు. Amen. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చిందో, ఆ శక్తి నాలో ప్రవేశించిందో, అన్ని దుష్ట శక్తులు అరకట్టబడ్డాయి. Amen. ఏ సాతాన్ యొక్క ఆయుధం నా మీద పని చేయలేకపోయింది. Amen. All the weapons which were against me, fighting to destroy my whole life, my destiny, నా గమ్యం, నా జీవితం, నా బిడ్డల గమ్యం, అనేక కుటుంబాల యొక్క గమ్యం నాశనం చేయాలని, సాతాన్ నన్ను నాశనం చేయాలని అనేక బాణాలు వాడాడు. ఒక్క బాణం వర్ధిల్లలే. Amen. Not even a single weapon was able to prosper over me. My Lord, my God destroyed every weapon. He fought every battle. Because I left everything, I just surrendered myself in the presence of the Lord. Amen. He started fighting my battle. Amen. Whole battle he fought. He gave victory over everything. Not only victory, he made me a blessing. Amen. ఈ లోకానికి ఒక దీవెనగా నన్ను దేవుడు కాపాడమే కాదు, దీవెనకరంగా మార్చాడు. Amen. అనేక బోధకులను లేవనెత్తే విధంగా, స్తుతి ఆరాధన వీరులను లేవనెత్తే విధంగా, ప్రార్థన వీరులను లేవనెత్తే విధంగా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించాడు. Amen. కేవలం ఆత్మలను రక్షించడమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలను రక్షించే ఆయుధాలను తయారు చేసే విధంగా దేవుడు నన్ను దీవించాడు. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, when you surrender everything and come to the presence of the Lord, God will fight your battle. Amen.
ఈరోజు అంటాం మేము ప్రేయర్లో వచ్చినప్పటి నుంచి మా కుటుంబంలో చాలా బాగుంది. మీ కుటుంబం మీద ఉన్న సమస్త బాణాలు, సమస్త యుద్ధం యావే దేవుడు పోరాడాడు. ఈరోజు మీ కుటుంబంలో పెళ్ళిళ్ళు, ఐకమత్యం, ప్రేమ, అనురాగం, అందరూ ఒకరిని కలుసుకొని ఆనందంగా ఉండే విధంగా మీరు ఉన్నారంటే మీకు వచ్చిన వ్యతిరేకమైన ప్రతి ఒక్క వెపన్, ప్రతి ఒక్క బాణం దేవుడు వాటిని అణిచివేయడం కాదు, విరగొట్టి పారేశాడు. Amen. When he fights, no one can win the battle. ఎప్పుడైతే దేవుడు మీ గురించి పోరాడతాడు, ఆర్థిక ఇబ్బందుల గురించి పోరాడుతున్నారా, దేవునికి సమర్పించండి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులను. అలాంటి బాణాలు ఏదైతే మీ కుటుంబంలో సాతాను ప్రవేశించి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయాసపడ్డాడా, ఆ బాణాన్ని విరగొట్టి నిన్ను కోటీశ్వరాలుగా దీవిస్తాడు. Amen. చాలామంది వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ యొక్క సదుపాయాల గురించి దేవుని యొక్క సన్నిధికి సమయానికి రాకుండా దూరం అవుతారు. ఉన్న సమయాన్ని వాడతాను ప్రభువా అని దేవుడి సన్నిధిలో ఉండలేకపోతుంటారు. వాళ్ళే అన్నీ చేయాలనుకుంటారు, కానీ చివరికి చూస్తే ఎవరికి ఎవరు అంటారు. రానున్న రోజుల్లో బాధపడకుండా, రానున్న రోజుల్లో గంటల కొలది దేవుడి సన్నిధిలో ఉండకుండా ఈరోజే ప్రయాసపడండి. మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి, మీ బిడ్డలను రక్షించుకోండి. మీ యొక్క బిడ్డలు ఎలాంటి యుద్ధంలో, ఎలాంటి సైతాన్ పోరాటంలో వాళ్ళు ప్రవేశించక మునిపే వాళ్ళ జీవితంలో వాళ్ళ గమ్యం వచ్చునుగాక, Amen. దీవెనగా మారునుగాక. Amen. ఆ రీతిగా మనము తయారు కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గాడ్ ఫైట్స్ డిఫరెంట్లీ హౌ వి ఫైట్. మనం పోరాటము వేరే రకంగా ఉంటుంది, కానీ దేవుని యొక్క పోరాటము అద్భుత రీతిగా మన పోరాటం కంటే వ్యత్యాసముగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. Amen. When God fights, he fights in a different way. God fights silently. He never make lot of sound and he never bring miserable life in the people's life. దేవుడు పోరాడితే నిశ్శబ్దంగా పోరాడతాడు. ఎవ్వరికి అర్థం కాదు ఆయన పోరాటం. వాళ్ళంతలోనే వారంతలో వాళ్ళే తగ్గించుకొని, వాళ్ళంతలో వాళ్ళే ఏదైతే పొరపాటు చేశారు, వాళ్ళంతలో వాళ్ళే ఏదైతే ఆయుధాలు వాళ్ళు నీకు వ్యతిరేకంగా తయారు చేశారు, వాటన్నిటితో దేవుడు సైలెంట్గా పోరాడతాడు. Amen. గాడ్ ఫైట్స్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. మనమంతా చేతులతో, కటారులతో, కత్తులతో, నోరుతో పోరాడితే దేవుడు ఆధ్యాత్మికంగా పరలోక రీతిగా పోరాడతాడు. Amen. ఈరోజు మనం పెద్దగా పోరాడుతున్నాం అనుకుంటున్నాం, చెత్త పోరాటం చేస్తున్నాం. పోరాడాలి అంటే గమ్యం కోసం పోరాడాలి, నిత్య జీవితం కోసం పోరాడాలి. ఈ చెత్త పోరాటం కాదు. ఈరోజు ఉండి రేపు పోయే వాళ్ళతో నువ్వేం పోరాడతావు? ఈరోజు ఉండి రేపు నువ్వు వెళ్ళిపోతావు, నువ్వేం పోరాడతావు? నువ్వు సాధించి ఏం సాధించగలుగుతావు నిత్య జీవితాన్ని పోగొట్టుకొని? నేను అది, నేను ఇది, ఏది ఉండదు. మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకే పోతుంది. పోరాటం, నువ్వు పోరాడే పోరాటం అనేకులకు వినియోగపడాలి, అనేకులకు అది లాభదాయకంగా ఉండాలి. Amen. ఇది యావే దేవుని పోరాటం, యేసు దేవుని పోరాటం వారి యొక్క జీవితాలను అద్భుత రీతిగా మార్చే విధంగా పోరాడతాడు. Amen. సో వెన్ యూ స్టాండ్ స్టిల్, గాడ్ స్టాండ్స్ అప్. నువ్వు విశ్వాసంలో దృఢముగా నిలబడితే నీ పక్షంలో వచ్చి నిలబడతాడు. Amen. When God is with you, who can stand against you? Amen. సో ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించి మనం నిశ్శబ్దంగా, మహిమ దేవునికే చెలునుగాక, ఇందులో కూడా పర్వాలేదు, ఈ అవమానంలో పర్వాలేదు, ఈ యొక్క నిందలో పర్వాలేదు, ప్రభా మీకే మహిమ, ప్రభా మీకే ఆరాధన, ప్రభా మీకే ఘనత. ఈ యొక్క అవమానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఈ నిందలు ఎందుకు వచ్చాయి నాకు తెలియదు, నా భర్త నా భార్య ఎందుకు వదిలేస్తున్నాడు నాకు తెలియదు, నీకు మహిమ కలుగునుగాక. Amen. జోబ్ మాట్లాడారు ఇలాగా, మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఆ జోబ్ జీవితం జీవించలేకపోతున్నాం? ప్రతి దాంట్లో ప్రభా నీకు మహిమ, నీకు స్తుతి కలుగునుగాక. When we keep quiet,
గాడ్ స్పీక్స్ లౌడ్లీ. నిశ్శబ్దంగా ఉండి నువ్వు ఎప్పుడైతే పోరాటాన్ని దేవునికి సమర్పిస్తావో దేవుడు గంభీరమైన స్వరంతో మాట్లాడతాడు. Amen. సో యువర్ సైలెన్స్ మేక్స్ గాడ్ టు స్పీక్ లౌడ్లీ ఫర్ యూ. బట్ వెన్ యూ షౌట్, గాడ్ సేస్ యూ ఫైట్ యువర్ బ్యాటిల్, he says. So when you trust God, he takes over your battle. He starts his battle. ఎప్పుడైతే మనం నిరీక్షణ దేవుని పైన ఆధారపడతామో నీ యుద్ధాన్ని ఆయన ఆరంభిస్తాడు. Amen. ఆయన బాధ్యత తీసుకుంటాడు. Amen. ఆయన పోరాడతాడు. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనమే పోరాడాలి, మనమే గెలవాలి. నేనే చూసుకుంటా, నువ్వు రాకక్క, నేనున్నాను, సరిపోతాను నేను. వాళ్ళు ఎట్లా ఉంటారో, వీళ్ళు ఎట్లా ఉంటారో, వీళ్ళు మినిస్ట్రీ ఎట్లా చేస్తారో, ఈ ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారో, ఇలా రకరకాలుగా ఈ కంపెనీలో ఆమె ఎలా పనిచేస్తుంది నేను చూస్తా. డోంట్ ఫైట్ యువర్ బ్యాటిల్, యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం పోరాటం మొదలు పెడతామో మన జీవితంలో మనం అన్నిటినీ పోగొట్టుకుంటాం. నేను చాలామందికి బోధించిన ఇంతకంటే వేరే వేరే మంచి మాటలు, దేవుడు మాటలన్నీ విని సర్మన్ చాలా బాగుందంటారు, కానీ జీవితాలు మార్చుకోరు, జీవితంలో బాగుపడరు. Many a times God has spoken through me great sermons. Even after listening today, people may say today's sermon was very good. Did you make your life very good with this sermon? That is what we want. That is what God wants. Change of life. If you have taken baptism, if you have received the Holy Communion, then you have to live a spiritual life. You have to live a spirit-filled life, not worldly life. ఆధ్యాత్మికంగా మారు మనసు పొందుకున్నానంటారు చాలామంది. మారు జీవితం ఎక్కడ? మారు మనసు అంటే ఆధ్యాత్మిక జీవితం, పరిశుద్ధాత్మ కలిగిన జీవితం, పరిశుద్ధాత్మతో నడిచే జీవితం, ఆధ్యాత్మిక జీవితం. నేను పశ్చాత్తాపం పడ్డాను, నేను క్షమాపణ కోరుకున్నాను. నెవర్. See, repentance is there. When you repent, when you say sorry, when you ask pardon, Lord forgive me, and live the same life, it doesn't mean. Repentance means, sorry means never do it again, never live the same life again. When you cannot change, who will fight for you? So మీ ఆధ్యాత్మిక జీవితం జీవించడం అంటే క్షమాపణ కోరి మళ్ళీ అదే జీవితం జీవించడం కాదు. తప్పు చేసి మరి అదే తప్పులు చేసుకుంటా జీవించడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందుకున్నానంటే గత జీవితాన్ని విడనాడి ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తితో ప్రయాసపడడం. ఒక్క మాట ఓర్చుకోలేమండి మనం. వన్ వర్డ్ వీ కెనాట్ టాలరేట్. మారు మనసు పొందుకున్నాం. So God destroys your enemy when you stand still. If you see in Exodus chapter 14 verse 14, the Lord will fight for you. You need to only stand still. నిర్గమకాండం 14:14లో ఇజ్రాయెల్ బిడ్డలు తో దేవుడు అన్నాడు, మీరు కేవలం విశ్వాసంలో నిలబడండి, మీ యుద్ధం నేను పోరాడతాను. Amen. ఎర్ర సముద్రం ముందొచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కరు కూడా, when Red Sea was before them, not even one single person of Israel fought the battle with Pharaoh. ఫేరో రాజుతో ఒక్కరు పోరాడలే, ఒక్కరు ఒక సైనికుడితో పోరాడలే. నాట్ ఈవెన్ వన్ పర్సన్ ఆఫ్ ఇజ్రాయలైట్ fought with one soldier. But they were able to win the battle. They were able to destroy the whole army of Pharaoh, and Pharaoh and his chariots and all the weapons. Pharaoh రాజు ఆయుధాలు,
ఫేరో రాజు యొక్క సైన్యం, ఫేరో రాజు యొక్క శక్తి, బలం, పేరు, ప్రతిష్ట అన్నిటినీ జయించగలిగారు వాళ్ళు. ఒక్కరు పోరాడలే. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ ఫాట్. వారు సైన్యాన్నే కాదు, రాజు బలాన్ని, రాజు ఐశ్వర్యాన్ని, రాజు పేరు ప్రతిష్టని, రథాలను, సమస్తాను గుర్రాలను, సమస్తాన్ని నాశనం చేయగలిగారు. ఎలాగా? వారు కేవలం నిలబడమన్నారు దేవుడు అని నిలబడ్డారు, ప్రార్థన చేశారు, స్తుతి గీతములు పాడుకుంటూ ఎర్ర సముద్రం నుంచి అవతల తీరానికి వెళ్ళిపోయారు. ప్రతి పోరాటం, ప్రతి సైనికుడితో యావే దేవుడు పోరాడి, వాళ్ళు నిలబడితే పోరాడి వాళ్ళకు విజయంనిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విక్టరీ వితౌట్ ఫైటింగ్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఈజిప్ట్ వితౌట్ ఫైటింగ్. సమస్త శక్తి నుంచి విడుదల పొందుకున్నారు, బానిసత్వం నుంచి విడుదల. They got deliverance from bondage, from witchcraft, magical charms, and the powers of the king and the rulers. From everything they were delivered when they stood still in the presence of the Lord, when they trusted Yahweh God. All the Israelites, not even a scratch came over their body. ఒక చిన్న గీత కూడా వాళ్ళ చర్మం మీద రాకుండా సమస్త శక్తుల నుంచి విడుదల పొందుకున్నారు. మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, చీకటి శక్తులు, మరి అదేవిధంగా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న శక్తులన్నిటి నుంచి, బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నారు వాళ్ళు. దేవుడు కేవలం యుద్ధాన్ని పోరాడి గెలవడమే కాదు, సమస్త బానిసత్వం నుంచి విడుదల దయచేస్తాడు. వెన్ యూ స్టాండ్ స్టిల్, అన్నిటినీ వదులుకొని దేవుని పైన పూర్తిగా ఆధారపడితే దేవుడు సమస్త. ఈ రోజు నాకు తెలుస్తుంది ఎన్ని రకాల బంధకాలు నేను ఉండే. లోకరీతి ఆశలు, లోకరీతి కోరికలు, శరీర వాంఛలు, ధనం యొక్క వాంఛలు, ఇలా కావాలి అలా కావాలి, బిడ్డల యొక్క ఆశలు ఈ రీతిగా కావాలి, బిడ్డలు కుటుంబం ఇలా కావాలి, ఎన్నో రకాలుగా మరి రకరకమైన బంధకాలు నేను జీవించాను. నాకు తెలియకుండానే బంధకాలన్నిటి నుంచి దేవుడు విడుదల దయచేయడమే కాక వాటిలో నాకు విజయాన్ని కూడా దయచేసి దీవించి ఆశీర్వదించాడు. నా కుటుంబంలోనే నా బిడ్డలు చదువుకున్నంతగా, అంటే మా ఫ్యామిలీలో ఎవరంతగా చదువుకోలేదు, అంతగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరూ చూసే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటాం, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తాము, దేవుడు మనల్ని పరిపూర్ణంగా దీవించి ఆశీర్వదిస్తాడు. మరి రెండో విధంగా మనం చూస్తే, God turns your enemies' plan against themselves. శత్రు యొక్క ప్రణాళికలను దేవుడు రెండో విధంగా ఎలా పోరాడతారంటే, మీకు వ్యతిరేకంగా ఎవరైతే ప్రణాళికలు కలిగి ఉంటారో, ప్లాన్స్ కలిగి ఉంటారో, నీ గురించి స్కెచ్ వేయచ్చు చాలు, ఈరోజు సాయంత్రం ఫలానా దగ్గర దొరుకుతాడని, వాళ్ళ యొక్క ప్లాన్లను, వాళ్ళు నీ గురించి ప్రణాళికలు ఏది కలిగి ఉన్నారో వాటన్నిటినీ వారికే తిరిగి అవన్నీ తగిలే విధంగా, వారి బాణం వాళ్ళకే తగిలే విధంగా దేవుడు ఆ యుద్ధాన్ని అలా పోరాడతాడు. సో వెన్ యూ సరెండర్ టు గాడ్, వెన్ యూ స్టాండ్ స్టిల్, గాడ్ టర్న్స్ యువర్ ఎనిమీస్ ప్లాన్స్ అగెయిన్స్ట్ దెమ్సెల్ఫ్. ఇఫ్ యూ రీడ్ ఎస్తర్ చాప్టర్ 7 verse 10, so they hanged Haman on the gallows he had prepared for Mordecai. మోర్డెకాయి కోసము వాళ్ళు ఉరివేసే ఒక పెద్ద మందాసం లాంటిది, ఒక పెద్దగా ఆ ఊరిలోనే పెద్దగా ఎత్తున ఉరితాడుని వేసి కట్టి రెడీగా చేసి పెట్టారు. ఎవరిని చంపాలని? హామాన్ని చంపాలని. చూడండి, హామాన్ని చంపాలని ఉరితాడు తయారు చేసిన మొర్డెకాయిని దేవుడు తాను వేసిన ప్లాన్లన్నీ కూడా, ఇది కట్టింది ఎవరు?
హామాన్ని చంపాలని మొత్తం స్కెచ్ వేసింది, ప్లాన్ వేసింది ఎవరు? నిర్ణయం తీసుకుంది ఎవరు? మొర్దెఖాయి చేసిన ప్రతి ఒక్క ప్రణాళికను దేవుడు తన మీదనే తిప్పి, ఏ తాడైతే హామానుకు పడాలి తన మెడలో, అది మొర్దెఖాయికే పడే విధంగా ఆయననే ఆ తాడులో ఉరి తీసే విధంగా దేవుడు ఆ యొక్క ప్రణాళికను మార్చేశాడు. ఆమేన్. సో నీకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఒక్క శక్తి, వస్తున్న ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క నిందలు, ప్రతి ఒక్క అవమానాలు, ప్రతి ఒక్క ఓటమి, ప్రతి ఒక్క బలహీనం, నిన్ను నాశనం చేయాలని ప్రతి ఒక్క ఆలోచన కూడా దేవుడు వారికే వ్యతిరేకంగా తిరిగేస్తాడు. ఆమేన్. అందుకే అబ్రహాంతో ఒక మాట అన్నాడు దేవుడు. ఏమని? అబ్రహాం, నిన్ను శపించిన వాళ్ళు శపించబడతారు. నువ్వు నాశనం కావాలి, నీ జీవితం దరిద్రంగా మారాలి, నువ్వు మినిస్ట్రీ ఎట్లా చూస్తావో నేను చూస్తా, నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తా. ఈ రకంగా అనేక రకాలుగా ఎవరైతే నీ నాశనం కోరుతారో, నీ బలహీనం కోరుతారో, నువ్వు పడిపోవాలని చూస్తారో, నీ జీవితం, నీ కుటుంబం నాశనం అయిపోవాలని ఎదురు చూస్తుంటారు, నీ బిడ్డల జీవితం నేలపాలు కావాలని ఎదురు చూస్తుంటారు, అవన్నీ దేవుడు వాళ్ళ ఇంటికే పంపిస్తాడు. ఆమేన్. వాళ్ళనికే వెంట వెళ్ళిపోతుంది, అది బ్యాగ్లో వెళ్ళిపోతుంది అనమాట, వస్తున్నా వస్తున్నా అని. అందుకే ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే, ప్రభువా నీకు వందనాలు, ఈరోజు నన్ను దీవిస్తున్నావా? వాళ్ళు శపించారు, మీరు ఆశీర్వదిస్తున్నారా? ఆమేన్. ఆ సహోదరి నన్ను శపించలే, ఆ సహోదరి నాకు బూతి మాట్లాడలే, ఆ సహోదరి నేను పడిపోతా అన్నది, అమ్మ నేను లేస్తున్నా ప్రభువా, ఆమె ద్వారా నాకు అన్నీ తెలియపరుస్తున్నావు. So when they speak like this, you will be destroyed. If they curse, if they abuse, if they want to see your downfall, enjoy, thinking that opposite prophecy is coming to you. ఆమేన్. When they say you will fall, you have to think, yes, I will rise here. So this is how. Why? Because God said to Abraham, whoever curses you, I will curse them. Whoever blesses you, I will bless them. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హామాన్ ప్లాన్ టు డిస్ట్రాయ్ మొర్దెఖాయ్, బట్ గాడ్ రివీల్డ్ ద ప్లాన్. సో హామాన్ ప్రణాళిక చేసిన ప్రతి ఒక్క ప్రణాళిక, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని డిస్ట్రాయ్ చేయాలని? మొర్దెఖాయిని డిస్ట్రాయ్ చేయాలని, కానీ అతనికే ఉరి శిక్ష. సో గాడ్ డిస్ట్రాయ్స్ యువర్ ఎనిమీ విత్ దేర్ ఓన్ ట్రాప్. వాళ్ళు వేసిన మార్గం, వాళ్ళు వేసిన స్కెచ్, వాళ్ళు వేసిన డ్రాయింగ్, వాళ్ళు వేసిన ప్లాన్లన్నీ వాళ్ళకే నాశనంగా ఎదురు తిరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. సో ఇన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ రిజాయిస్. ఎందుకంటే ఈ జీవితం ఇప్పుడు నష్టం వచ్చిందంటే లాభం రాబోతుందని ఎదురు చూడాలి, అదే విశ్వాసానికి మెట్టు. అవమానం వచ్చిందంటే పేరు ప్రతిష్ట గౌరవం వస్తుంది అనుకోవాలి, ఆమేన్. అదే విశ్వాసానికి మెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మూడో రకంగా ఎలా పోరాడతాడు యుద్ధాన్ని మనం చూసినట్లయితే, దేవుడు వారి యొక్క మనసులను చెల్లాచెదురు చేస్తాడు, కన్ఫ్యూజ్ చేసేస్తాడు. బబులోన్ సిటీలో పరలోకానికి వెళ్ళాలని ఒక పెద్ద మేడ కట్టారు. వారి యొక్క భాషను దేవుడు మార్చేసి, మాట్లాడే భాషను మార్చేసి వాళ్ళని అల్లకొల్లమయ్యే విధంగా చేశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. సో ద థర్డ్ వే హౌ గాడ్ ఫైట్స్ యువర్ బ్యాటిల్ ఈజ్ గాడ్ విల్ కన్ఫ్యూజ్ యువర్ ఎనిమీస్. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు ప్లాన్ వేస్తారు, అన్నీ కరెక్ట్గా ఉంటుంది, అన్నీ సెట్ చేసిన తర్వాత వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతారు, మనం ఎలా వేసుకున్నాం ప్లాన్ అట్లా. సో వాళ్ళ యొక్క గలిబిలితనం వల్ల వాళ్ళే నాశనం అయిపోయే విధంగా వారిని దేవుడు వారి యొక్క సొంత ప్లాన్ తోటి వారు నాశనం అయిపోయే విధంగా మనల్ని కాపాడి, మన యుద్ధాన్ని పోరాడి మనకు గెలుపును దయచేస్తాడు. ఆమేన్. 2 రాజుల దినచర్యములు 20వ అధ్యాయం 15వ వచనంలో, యుద్ధము మీది కాదు దేవునిది. Second Chronicles 20:15 says, the battle is not yours but God's. So this is a commandment. God says, battle is not yours, it's mine. మీరు కేవలం తినేసి నా నామాన్ని మహిమపరుస్తూ జీవించండి, మీకు వేరే పని లేదు. యుద్ధం చేసే పని మీది కాదు,
నాది అంటున్నాడు. ఆమేన్. జోసఫత్ ఏ మాత్రం పోరాడలేదు. ద ఎనిమీస్ డిస్ట్రాయిడ్ ఈచ్ అదర్. జోసఫత్ సైన్యాన్ని దేశాలు నాశనం చేయాలని వచ్చాయి, కానీ జోసఫత్ సైన్యానికి దేవుడు ఒక ఆజ్ఞ ఏంటంటే మీరు స్తుతించండి కేవలం. సో వెన్ జోసఫత్ వెంట్ టు ఫైట్ ద బ్యాటిల్, he kept all the worshippers before the soldiers and told them, just you worship. And when they started worshipping and going and trying to fight the battle, the army of the enemy, they themselves killed each other. Instead of killing the Josaphat army, they started killing their own people. జోసఫత్ సైన్యానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఒకటే, స్తుతిస్తూ మీరు ముందుకు వెళ్ళండి, యుద్ధం చేయండి, కానీ ఎలాగా? కేవలం స్తుతించండి. సో వాళ్ళు స్తుతిస్తూ ముందుకెళ్ళారు. వేరే దేశపు రాజుల యొక్క సైన్యపు ప్రతి ఒక్క వ్యక్తి, సోల్జర్, సైనికుడు ఏం చేశాడంటే తన పక్కనున్నని పొడవడం మొదలుపెట్టాడు. ఆమేన్. వాళ్ళని ప్రతి ఒక్కడు కూడా మిగలకుండా ఒకరిని ఒకరు అందరు చంపుకున్నారు. Praise the Lord. అంటే ది మైండ్స్ వేర్ కన్ఫ్యూజ్డ్. వాళ్ళ ఆలోచన తారుమారైపోయింది. ఎవరిని చంపాలో అర్థం కాలేదు. వారి యొక్క మనుషులను వారే చంపారు. చూడండి, దేవుడు అలాగే. నేను కొన్నిసార్లు చెప్తుంటాను, ఇంట్లో ఇలా అవుతుంది అలా అవుతుంది, వాళ్ళ కళ్ళు వాళ్ళే పొడుచుకుంటారు, మీరు గమ్మునుండండి. వాళ్ళ మాట వాళ్ళే గ్రహిస్తారు, వాళ్ళ తప్పులను వాళ్ళే గ్రహిస్తారు, వారు ఏదైతే అవమానించారో వాళ్ళే గ్రహిస్తారు, ఏదైతే వాళ్ళు నిందించారో వాళ్ళే గ్రహిస్తారు. చాలామంది మాట్లాడతారండి, బలంగా మాట్లాడవచ్చు, కానీ ఒకరోజు వాళ్ళు తలస్తారు, వాళ్ళకు ఆ తలంపులో వస్తుంది. ఈరోజు మనము కూడా ఎవరైనా ఏదంటే జోసఫత్ లాగా మనం కూడా దేవుడిని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. జోసఫత్ లాగా దేవుడిని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్. ముందు దేవుని ఆరాధన వెళ్ళాలి, యుద్ధానికి మనం కాదు. Praise the Lord. మనం ఏం చేస్తుంటామంటే యుద్ధానికి మనం వెళ్తాం. ఈరోజు నా మనసు బాగాలేదు, నేను ప్రార్థనకు రాను. ఈరోజు నా మనసు బాగాలేదు, నేను ఉద్యోగానికి రాను, డ్యూటీకి రాను. చూడండి, మన జీవితంలో నాశనం కోరుకుంటున్నాం. యుద్ధం పోరాడడం వేరే. ఆ యుద్ధాన్ని నీ ముందు పెట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ కొడుకుని, నీ కూతుర్ని, నీ ప్రతి ఒక్కరి జీవితంలో నాశనం తీసుకొస్తున్నాడు. ఆ రోజు రావాల్సిన దీవెన, ఆ రోజు రావాల్సిన ఆశీర్వాదం, నువ్వు యుద్ధం పోరాటంలో ఉండిపోయావు, ఇంకా శాపాన్ని తెచ్చుకున్నావు. నువ్వు రెండు మాటలు వెళ్ళన్నావు, అది నీకు శాపమే వస్తుంది. నీ కోపమే నీకు శాపంగానే వస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, నువ్వు ఎవరినైనా శపించావా అది నీకు శాపం అవుతుంది. సో నువ్వు దీవెనగా మారే రోజు సాతాను నీలో వచ్చి నీ మనసుని గలిబిలి చేసి నిన్ను శాపంగా మారుస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3 రోజులు వచ్చి ప్రార్థన చేస్తే దీవెనగా ఎలా మారుతావు? ఆ 3 రోజులు కూడా నిన్న పోరాడిన పోరాటమే నీ మనసులో ఉంటుంది. రాత్రి పోరాడిన పోరాటమే నీ మనసులో ఉంటుంది. వారం కింద పోరాటం ఏదైతే పోరాడినావో అదే నీ మనసులో ఉంటుంది. కాబట్టి నీ మనసులో ఎవరున్నారు? దుష్టుడున్నాడు. అదే ఆలోచన ఉంది. నీ మనసు మారలే. నువ్వు సంతోషంగా ఉండలేవు, నువ్వు శాంతి సమాధానంతో ఉండలేవు, నువ్వు మంచిగా నిద్రపోలేవు, నువ్వు ఆహారాన్ని భుజించలేవు, నువ్వు ఉద్యోగం చేయలేవు, నువ్వు స్తుతించలేవు, నువ్వు ఆరాధించలేవు, నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అన్నీ తీసేశాడు సైతాన్. దేనివల్ల అడగండి? కేవలం యుద్ధము నువ్వు చేయడం వల్ల. నీ ధనము నాశనం, నీ పేరు నాశనం, నీ కుటుంబంలో శాంతి సమాధానం నాశనం. సో ఏ ఒక్క ఆయుధం కూడా జోసఫత్ వాళ్ళ యొక్క సైనికులు వాడలే. నాట్ ఈవెన్ ఏ సింగిల్ వెపన్ వాజ్ యూజ్డ్ బై ద సోల్జర్స్ ఆఫ్ జోసఫత్. వితౌట్ ఎనీ యూసేజ్ ఆఫ్ వెపన్స్, not even a single sword, never they lifted hand, but they won the battle. చేతులు ఎత్తకుండా, ఆయుధాలు వాడకుండా, ఏ గాయం లేకుండా, అరవకుండా, మాట్లాడకుండా, కేవలం దేవునికి స్తుతిస్తూ స్తుతులు చెల్లిస్తూ యుద్ధాన్ని గెలిచి రాజ్యానికి పేరు ప్రతిష్ఠ తెచ్చుకున్నారు. ఆమేన్. So when you trust God and fight the battle, allow the Lord to fight the battle,
your name will become fame. You will be honored among people. జోసఫత్కి పేరు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద, ఆస్తి, అంతస్తు అన్నీ కలిసి వచ్చినాయి. దేనివల్ల? ఆయన పోరాడడం వల్ల కాదు, ఆయన కత్తులు తీసి పోరాడడం వల్ల కాదు, కేవలం దేవుని స్తుతించి యుద్ధాన్ని పోరాడాడు. Amen. దేవా నువ్వే పోరాడమని దేవునికి ఇస్తే దేవుడు ధనమిచ్చాడు, పేరిచ్చాడు, రాజ్యాంగాలు ఇచ్చాడు, సంతోషం, సమాధానం. ఆయననే కాదు, రాజు ఒక్కడే ఎదిగిపోలే, ప్రతి ఒక్క సైనికుడు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సంతోషం. Amen. మీ కుటుంబంలో మీరు పోరాడడం వల్ల నాశనం వస్తుంది, అశాంతి వస్తుంది, వేదన, బాధ, దుఃఖం వస్తుంది, ఐక్యమత్యం, యూనిటీ పోతుంది. కానీ దేవుడు పోరాడడం వల్ల నీ కుటుంబానికి పేరు, ప్రతిష్ట, ఆనందం, ఐశ్వర్యము, శాంతి, సమాధానం అన్నీ కలిసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, Amen. చాలామంది చాలా గొప్పగా అనుకుంటారు, నేను పోరాడతాను. పోరాడుపో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో నాలుగో విధంగా దేవుడు ఎలాగా పోరాడతాడు యుద్ధాన్ని. హౌ గాడ్ ఫైట్స్. ద ఫోర్త్ రీజన్ ఐ విల్ టెల్ యూ. సో వెన్ గాడ్ స్టార్ట్స్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్, వెన్ యూ అలౌ గాడ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్, సో గాడ్ మేక్స్ యువర్ ఎనిమీ పవర్లెస్. నాలుగో విధంగా దేవుడు ఇలా పోరాడతాడు మన యొక్క యుద్ధాన్ని అంటే, ఎదుటి వారిని శక్తిని పూర్తిగా బలహీనంగా మార్చేస్తాడు. వాడిని శక్తి అంతా కూడా పాము నుంచి విషం తీసేసినట్టే. హౌ ద పీపుల్ టేక్ అవే ద పాయిజన్ అవుట్ ఆఫ్ స్నేక్, ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ టేక్ అవే ఆల్ ద పవర్స్ ఆఫ్ యువర్ ఎనిమీ. హీ విల్ బీ లైక్ దిస్, బట్ హీ కెన్ డూ నథింగ్. Amen. ఆ రీతిగా దేవుడు పోరాడతాడు. నువ్వు బలహీనంగా ఉంటావు, నిన్ను చూస్తే అంటే ఎగిరిపోతావు, కానీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడు కాబట్టి నీ విరోధి ఎంత శక్తిమంతుడైనా, ఎంత బలవంతుడైనా అతను నిలవజాలడు, అతను బలహీనుడైపోతాడు. Amen. సో వెన్ యూ అలౌ గాడ్ టు ఫైట్, ఆల్ ద స్ట్రెంగ్త్, ఆల్ ద పవర్, ఆల్ ద ఇన్ఫ్లుయెన్స్ కెన్ డూ నథింగ్. Amen. He will destroy every power of your enemy. Amen. అన్నిటిని తీసేస్తాడు. వాళ్ళు చివరికి చూస్తే నిజంగానే నా దగ్గర ఏది లేదనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే దేవుడు అన్నాడు యెషయా గ్రంథం 54:17 నీ మీదికి పుట్టిన ఏ ఆయుధం సఫలం అవ్వదు. సో నో వెపన్ ఫార్మ్డ్ అగేన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. సఫలం అవ్వదు, విజయవంతం కాదు, నిన్ను ఓడించలేదు అంటున్నాడు. అగేన్స్ట్ యూ వాట్ ఎవర్ వెపన్, ఏ శక్తిని ఉపయోగిస్తున్నారో, ఏ మాంత్రిక శక్తిని ఉపయోగిస్తున్నారో, ఏ చాతబడి శక్తిని ఉపయోగిస్తున్నారో, ఏ చీకటి శక్తిని ఉపయోగిస్తున్నారో, అది ఏది కూడా పని చెయ్యదు, ఏది కూడా వర్ధిల్లదు. అందుకే కొన్నిసార్లు అంటాను, అమ్మ మీ మీదికి ఏదైనా రావాలంటే నన్ను దాటుకొని రావాలి, నేను ఇక్కడ ఉన్నాను, నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైతే చెప్తామో, అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకున్న శక్తి, వాళ్ళు చేస్తున్న శక్తులు, ప్రయోగిస్తున్న శక్తులు, అమావాస్య నాడు, పున్నమి నాడు, ఏ నాడైనా ఏది చేసినా దోస్ వెపన్ కెనాట్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. Amen. బికాస్ దోస్ వెపన్స్ బికమ్ వీక్ బిఫోర్ యువర్ వెపన్. దేవుడు మనకిచ్చిన ఖడ్గం, దేవుడు మనకిచ్చిన వాక్కు, దేవుడిచ్చిన మనకు వాగ్దానం ముందు అవి ఏవి కూడా బలవంతంగా, అతి బలముగా ఉన్న ప్రతి ఒక్క ఆయుధం దేవుని వాగ్దానం ముందు అది బలహీనమైపోతుంది. Amen. అది ఏ నాటికి నీ మీద వర్ధిల్లదు, ఏ నాటికి నీ తరాల మీద కూడా వర్ధిల్లదు. Amen. నువ్వు ఎప్పుడు వరకైతే దేవుడి సన్నిధిలో ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుడిని కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ఉండకుండా దేవునికి దూరం అవుతావో ఆ వాగ్దానం ఇరిగిపోతుంది. ఆ వాగ్దానంలో మనం ఉండం, అప్పుడు వాళ్ళ యొక్క శక్తి అప్పుడు ఫలిస్తుంది. ఒకటి పోతే ఎన్ని వస్తుంది? 7 వస్తుంది. అవి బలవంతం. అప్పుడు నువ్వు పోరాడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెపన్ మే ఫార్మ్, ఆయుధాలు సిద్ధపడచ్చు, అటాక్ మే కమ్,
నీ మీదికి వాళ్ళు దూసుకొని రావచ్చు, బట్ దే విల్ నాట్ ప్రాస్పర్. ఆయుధాలు తయారు చేసుకొని పోరాటానికి వస్తున్నామని కబురు కూడా ఇవ్వచ్చు నీకు, రేపు నలుగురం వస్తున్నాం మీ ఇంటికని, కానీ అది వర్ధిల్లదు, అది సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఉంది, వాళ్ళు ఏది సిద్ధపరచుకున్నా అవి ఏవి కూడా వర్ధిల్లకుండా నేను వాళ్ళని ఓడిస్తాను. సో గాడ్ విల్ వీకన్ ఆల్ దేర్ పవర్స్, నేమ్, ఫేమ్, మనీ ఏదున్నా కూడా అది ఏది కూడా వాళ్ళకు పని చేయకుండా. కొన్ని సందర్భాల్లో చూడండి, ఏది పని చేయదు, అన్నీ ఉంటుంది వాళ్ళ చుట్టూ, కానీ ఏది పని చేయదు, బలహీనులు అయిపోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గాడ్ డస్ నాట్ స్టాప్ ద వెపన్ ఫ్రమ్ ఫార్మింగ్, హీ స్టాప్స్ ఇట్ ఫ్రమ్ సక్సీడింగ్. సో ఆయుధాలు నీ మీదకి వస్తున్నాయి, అవమానం నీ మీదకి వస్తుంది, నిందలు నీ మీదకి వస్తున్నాయి, ప్రజలు నీ మీద అనేక రకాలుగా మాటలు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క చోట నిన్ను బలహీనంగా చూస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు. నో ప్రాబ్లం, అది రావచ్చు. గాడ్ విల్ నాట్ స్టాప్ ద వెపన్స్ టు కమ్ ఓవర్ యూ, లెట్ ఇట్ కమ్, ఈ విల్ సే. ఆయుధాలు రావాలి. జోసఫ్ యుద్ధానికి వెళ్ళిండు, పోరాడిండు, యుద్ధానికి రాకుండా దేవుడు కార్యం చేయలేదు. మొర్దెఖాయి మీద హామాను ఉరి శిక్ష అన్ని తయారు చేయకమునిపే దేవుడు రక్షించలే. ఎర్ర సముద్రం ముందుకు రాకుండా చేయలే, దేవుడు ముందుకు రానిచ్చాడు. జోసఫత్ మీద ఆర్మీని రానిచ్చాడు. మొర్దెఖాయికి హామాను ఉరి శిక్ష తయారు చేసే విధంగా చేశాడు. ఆ తర్వాతనే వాళ్ళు తయారు చేసింది ఎర్ర సముద్రం కావచ్చు, సైన్యం కావచ్చు, ఉరి శిక్ష కావచ్చు, పనికి రాకుండా చేశాడు. సో వాళ్ళు తయారు చేసే విధంగా దేవుడు దీవిస్తాడు వాళ్ళని, కానీ వాళ్ళు తయారు చేసిన బాణం పని చేయకుండా చేసి మన పోరాటాన్ని పోరాడి, మన యుద్ధాన్ని పోరాడి మనకు యుద్ధంలో విజయాన్ని ప్రాప్తి చేస్తాడు. నేను చూసుకుంటా, నేను ఆ రకంగా వ్యక్తిని వాడతా, నేను ఈ రకంగా వ్యక్తిని వాడతా. అరే, ప్రార్థనలో ఉన్నవాళ్ళు కూడా ఇలా చేస్తారు. ప్రార్థనలో ఉన్నవారు కూడా చాలామంది పెళ్ళిళ్ళలో పరలోకంలో జతపరిచిన జంటారు భూలోకంలో పోయి తిరుగుతారు. చిన్న సమస్య రావద్దు, పరలోకం ఎక్కడ పోయిందో, భూలోకంలో నాకు ఆడున్నా, నాకు ఈడున్నా, నాకు అద్దుంది, నాకు ఇది ఉంది, ఓ నాకు ఆ సారు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్ద పవర్ఫుల్. తిరుగు. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిన స్త్రీని మర్చిపోతాం మనం. తిరిగి 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 ఉన్నదంట పోగొట్టుకుందంట. అదే సంపాదించిన డబ్బులు తీసుకుపోయి మనం ఫీజులు కట్టకుండా, సంపాదించకుండా దేవుడి సన్నిధిలో ఉండి యుద్ధము యెహోవాదే. ఆహా, పోవాలి. ఇప్పుడు నా బ్రతుకుని ఎలా బతకాలి, నా జీవితం ఎవరు చూస్తారు, నా జీవితాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు, నా చివరి దినం ఎలా అవుతుంది, నాకు ఒక తోడు కావాలి, నాకు ఒక యేసయ్య కావాలని ఎవరు అడగరు. నేను ఆయన సంధికి నా జీవితాన్ని సమర్పిస్తాను. ఆయన ఇచ్చిన భర్త, ఆయన ఇచ్చిన భార్య, ఆయన ఇచ్చిన బిడ్డలు. ఒక సహోదరి 4 సంవత్సరాలు నా దగ్గర ఉంది. తన భర్త వదిలేశాడు, కోర్టు కేసు పెట్టాడు తన మీద. తన దగ్గర డబ్బులు లేవు పోరాడడానికి. బ్రదర్, నా దగ్గర డబ్బులు లేవు, యవ్వనస్తులారు, నేను ఈ కోర్టు కేసు పోరాడలేను బ్రదర్ అని. నేను ఎలా పోరాడతాను? నేను ఒకటే అడిగాను, అమ్మా కేసు నువ్వు పెట్టవా? ఆ సహోదరి అన్నది లేదు, మా భర్తని నా మీద పెట్టాడు. అయితే నేను అన్న ఒకటే పని చేయి, నువ్వు దేవుణ్ణి ఆరాధించు, దేవుడి సన్నిధిలో ఉండు. ఆ ఒక్క మాట పట్టుకొని ఒక్కరోజు కూడా తిరిగి నన్ను అడగలే, బ్రదర్ నా భర్త నన్ను తీసుకెళ్తాడా? ఒకరోజు శుక్రవారం నాడే ఆమెకు వాయిదా పడ్డది. ఆ వాయిదాకు మన సెక్రటరీపేట కోర్టుకి వెళ్ళింది. బ్రదర్, కోర్టులో నా భర్తనే నన్ను స్వీకరించి నన్ను తిరిగి ఇంటికి వచ్చేయమన్నాడు. ఇది చూడండి, 4 సంవత్సరాలు పిచ్చోడ్లాగా పోరాడిండు. మరి అదేవిధంగా బెంగళూరులో ఒక కుటుంబం
సో చాలా అన్యోన్యంగా ఒక రిట్రీట్లో ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. చాలా బాగా ఘనంగా పెళ్ళయింది. ఆ తర్వాత అనుకోని రీతిగా ఎన్నో విధాలుగా వాళ్ళిద్దరి మధ్యలో వైరాగ్యం పెరిగిపోయింది. వాళ్ళిద్దరు వెళ్ళి కోర్టు కేసు వేసుకున్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, ప్రతి నెల మీ ఇంట్లో 3 ప్రార్థనలు దేవుడిని స్తుతి ఆరాధన ప్రార్థన పెట్టండి. కానీ బెంగళూరు రావాలంటే మా మినిస్ట్రీ ఖర్చులన్నీ మీరు భరించాలి. సో ప్రతి నెల 3 రోజులు వాళ్ళ ఇంట్లో ప్రార్థన. 2 నెలలు రెండో నెల ప్రార్థన పూర్తయింది. 3వ నెల వాళ్ళకు వాయిదా పడ్డది. భార్యాభర్తలు ఇద్దరు కోర్టులో హాజరు కావాలి. భార్యాభర్తలు ఇద్దరు కోర్టులో పోయి హాజరైనరు. ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేసారు. ఆ కేసు ఏమైంది, కానీ మధ్యలో మా లాయరే మునిగిపోయిండు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు అయిపోయిండ్రు, ఈయనకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇవ్వలే. మళ్ళీ మా లాయర్ ఫోన్ చేసిండు, బ్రదర్ నా ఫీజు వాళ్ళు ఇవ్వలే, నేను ముందే చెప్పిన మీరు మీ ఫీజు ముందే తీసేసుకోండి. తను నమ్మాడు, ఈ కేసు ఎక్కడ పోదులే, నా చేతిలోనే ఉంటుంది. సో ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మనం దేవుని బిడ్డలం. పరలోకం నుంచి వచ్చాం మనం, భూలోకం నుంచి దేవుడు సృష్టించలే ఈ శరీరాన్ని. ఈ శరీరంలో ఉన్నది ఆయన ఆత్మ. ఈ శరీరం తయారైంది ఆయన సృష్టించిన మట్టితో. కాబట్టి కొన్ని బలాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని జ్ఞానం మనకి ఏదైతే ఉందో అది నిజంగా అది మన ఆలోచన లేకపోతే సైతాన్ ఆలోచన మనకు తెలియదు. దేవుడి ఆలోచన ఉంటే ప్రతిరోజు ఉదయం ప్రభా ఈ శరీరానికి మరొక జీవం ఇచ్చావు నీ ఆత్మ ద్వారా, నీకు వందనాలు అని సమస్తాన్ని దేవునికి సమర్పించి దేవుడిలో ఉంటావు. కష్టమైన, నష్టమైన, వేదనైన, బాధైన, ప్రభా ఇది నీ ప్రణాళిక, బంగారు భవిష్యత్తులోకి వెళ్తున్నా. నేను ఎక్కడికి వెళ్తున్నా? సో యువర్ ప్లాన్ టు టేక్ మీ ఇంటూ మై ప్రాస్పెరిటీ, ఇంటూ మై గోల్డెన్ ఫ్యూచర్, వెదర్ ఇట్ ఈస్ డిఫికల్టీ, వెదర్ ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫియర్ఫుల్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ defeated life, no problem. You see the great people in Bible, all were defeated, but they are there where they have to be. యోసేపు ఎన్నో విధాలుగా ఓడిపోయాడు, ఎన్నో విధాలుగా తన జీవితంలో అవమానం పొందుకున్నాడు. బట్ హీ వాస్ దేర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇన్ హిస్ గోల్డెన్ ఫ్యూచర్ గాడ్ వాస్ లీడింగ్ హిమ్. గాడ్ డస్ నాట్ స్టాప్ ద వెపన్ ఫ్రమ్ ఫార్మింగ్, హీ స్టాప్స్ ఇట్ ఫ్రమ్ సక్సీడింగ్. ప్రతి ఒక్క బాణాలు తయారయ్యే విధంగా ఒకవేళ ఎవరైనా తయారు చేస్తుంటే దేవుడు వెళ్ళి, ఏయ్ నీ బాణాన్ని నేను క్యాన్సల్ చేస్తున్నా, అవి ఏది చెయ్యడు. కానీ 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 వాళ్ళు కానిస్తారు, చివరిగా వాటిని పనికి రాకుండా చేసి మనకు విజయాన్ని దయచేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి అర్థం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని బాణాలు తయారవుతున్నాయంటే మనం భయపడిపోతాం, వేదన చెందుతాం. నిర్భయంగా దేవుడి సన్నిధిలో ఉండి వాటి కోసం మనము ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తుంటే ఖచ్చితంగా ఆ యొక్క యుద్ధంలో విజయం మనకి. ఐదో విధంగా దేవుని యొక్క పోరాటం, ద ఫిఫ్త్ వే ఆఫ్ ఫైటింగ్ ద బ్యాటిల్. హౌ గాడ్ ఫైట్స్ యువర్ బ్యాటిల్. గాడ్ ప్రొటెక్ట్స్ యూ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫైర్. ఐదో విధమైన పోరాటం మీ గురించి దేవుడు ఎలా పోరాడి మీకు విజయాన్ని దయచేస్తారంటే, దేవుడు అగ్ని మధ్యలో మనం ఉన్న సమయంలో కూడా మీకు మీ పోరాటాన్ని పోరాడి వాటిలో విజయాన్ని మనకు సమకూరుస్తారు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ దేర్, యువర్ లైఫ్ ఇస్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫైర్, దేర్ ఆల్సో గాడ్ కెన్ కమ్ అండ్ హీ కెన్ ఫైట్ యువర్ బ్యాటిల్. Because he said in Isaiah 43, even if you walk through the fire, nothing can harm you. So if you read in Daniel 3, chapter 3, verse 27, Shadrach, Meshach, Abednego, they were not rescued from the fire.
They were not rescued from the fire. They were rescued in the fire. అగ్నిగుండంలో పడనీయకుండా దేవుడు సద్రక్ మెషక్ అబేద్నెగోను దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో కాపాడలే. అగ్నిగుండంలో పడనీయకుండా, అగ్నిలో వాళ్ళు వెళ్ళి పడకుండా దేవుడు వాళ్ళని కాచి కాపాడలే. కానీ అగ్నిలోకి వెళ్ళి వాళ్ళని కాచి కాపాడి తీసుకొచ్చాడు. సో దానికి అర్థం ఏంటంటే, కష్టంలో, నష్టంలో, వేదనలో, బాధలో, దుఃఖంలో, కన్నీరులో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, కుటుంబాలు వీడిపోయిన సమయంలో కూడా, అది వీడిపోయిన తర్వాత లేదా కష్టంలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు కావాలంటే ఆర్థిక ఇబ్బందులు రాకుండా, అనారోగ్యం రాకుండా, నిందలు రాకుండా మనల్ని కాపాడగలుగుతాడు. చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకు కష్టము, నాకెందుకు బాధ, నాకెందుకు అనారోగ్యం, నాకెందుకు అవమానం, నాకే ఎందుకు వేదన, నేను రోజు ప్రార్థనలో ఉన్నా కదా, రోజు 2 గంటలు చేస్తానని చాలామంది చెప్తారు. వాళ్ళకి మాట, అగ్నిగుండంలో సద్రక్ మెషక్ అబేద్నెగో రోజు ప్రార్థన చేసే వాళ్ళు వేసిండ్రు, వాళ్ళు మండుతున్నారు. ఇప్పుడు మంటలో పడితే మండరా? మండుతారు. కానీ ఏ మంటలో అయితే వాళ్ళు వేశారు ఆ మంటలో కాపాడుతున్నాడు దేవుడు. మంట పెట్టినప్పుడు కాపాడలే, మంటలో వేసినప్పుడు కాపాడలే, వేస్తున్నప్పుడు తీసుకుపోతున్నప్పుడు కాపాడలే. హీరో సినిమాల్లో వచ్చి కాపాడతాడు లాస్ట్ మూమెంట్లో. అగ్నిలో పడిన తర్వాత వచ్చి ఏ హీరో కాపాడాడు. కానీ ఇక్కడ మన హీరో యేసయ్య మనల్ని అగ్నిలో వేసిన తర్వాత అక్కడ ఉంటాడు మనకంటే ముందు. చల్లగాలి వీసిందంట వాళ్ళకి, ఒక్క వెంట్రుక కూడా కాలనీయలే, లెక్క పెట్టి ఉన్నాయి. Their enemies threw them in, but God used the fire to show His glory. సో ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని, ఆ వేదన్ని, అవమానాన్ని, దుఃఖాన్ని, ఆ బలహీనతలను అన్నిటినీ, ఆ వీడిపోవడం, ఒకటైపోవడం, అప్పుల బాధలు పడడం, అనారోగ్యం అయిపోవడం, అవన్నీ కూడా దేవుని మహిమ కోసం ఆయన అందులోకి మనల్ని తీసుకెళ్ళాడట. He has taken us into that fire, that sickness, that shameful life, that defeated life, so that bringing out of all this, He will be glorified. The people can glorify God seeing all this, from where I brought him, from where I rescued him, from which sickness I saved him. So like that, my dear people of God. So today if you are suffering anywhere, don't think God will not come there. He will come. Let the time come. Amen. సో సమయం రావాలి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే పెద్ద ఖడ్గం అది. యువర్ బ్యాటిల్ ఈస్ ఫైటింగ్. గాడ్ ఫైట్స్ సైలెంట్ బ్యాటిల్. Amen. When you become silent, He becomes loud. When you shout, He will become silence. నువ్వు అరవడం మొదలు పెట్టినావనుకో ఆయన సైలెంట్ అయిపోతాడు. నువ్వు సైలెంట్ అయిపోయినావనుకో ఆయన అరవడం మొదలు పెడతాడు. దేవుడు నిశ్శబ్దంగా పోరాడతాడు. Amen. ఎవ్వరికి తెలియదు సద్రక్ మెషక్ మండుతున్నప్పుడు యావే దేవుడు వస్తాడని. నో వన్ నోస్ వెన్ సద్రక్ మెషక్ అబేద్నెగో were burning in the flame that the Yahweh God will come and protect. So in the same way, today whichever battle you are fighting, so try to become silent and try to allow God to fight your battle. Don't you fight the battle. సో ఎక్కడ ఏ యుద్ధము మీద ఉన్నదో ఈరోజు ఇప్పుడు కూడా మీ మనసులో ఉండొచ్చు, నేను పోయి చూసుకుంటా, నేను పోయి చేసేస్తా. అవన్నిట్లో కూడా దేవుడిని దేవుడు పోరాడనివ్వండి. ఖచ్చితంగా మీకు గెలుపు దేవుడు మీకు కలిగిస్తాడు. Amen. సో ఏ విధంగా దేవుడు మీ యుద్ధాన్ని పోరాడతాడంటే, మొట్టమొదటిగా దేవుడు వాళ్ళ యొక్క మనసులను అల్లకొల్లం చేసేస్తాడు, గలిబిలిగా చేసేస్తాడు. God will confuse them the first way of fighting by reversing their plans. వాళ్ళ యొక్క ప్రణాళికలను వాళ్ళకే వ్యతిరేకంగా తిప్పివేస్తాడు. మూడోది ఏంటంటే అవుటి వాళ్ళగా చేసేస్తాడు దేవుడు. They will become paralyzed. Their weapons become paralyzed. వాళ్ళ కత్తులు వాళ్ళకే పని చేయకుండా మారిపోతాయి. నాలుగోది ఏంటంటే by fighting the battle himself, God himself will fight your battle. దేవుడే
మన యొక్క యుద్ధాన్ని పోరాడతాడు. Amen. ఐదవది ఏంటంటే బై రేసింగ్ యూ హై వైల్ లోవరింగ్ ద అదర్స్. సో ఐదోది ఏం చేస్తారంటే దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. Amen. ఇప్పుడు మీరు చిన్నగా ఉండే పెద్దగా అయిపోయారు, మీరు పేదవాళ్ళగా ఉండే ధనవంతులుగా అయిపోతారు, మీరు అనారోగ్యంతో ఉన్నారు ఆరోగ్యవంతులుగా మారిపోతారు, Amen. మీ కుటుంబం చెల్లాచెదురు అయిపోయి ఉంది, దేవుడు ఒకటిగా చేసేస్తాడు. Amen. ఆ రకంగా చేసి మీ యుద్ధాన్ని ఆయన పోరాడతాడు. Amen. అంటే మిమ్మల్ని పైకి లేపుతాడు, మీ శత్రుని కిందికి దించేస్తాడు. Amen. సో చివరిగా ఎలా పోరాడతారంటే బై టర్నింగ్ దేర్ కర్స్ ఇంటూ యువర్ బ్లెస్సింగ్. Amen. వారి యొక్క శాపాన్ని మీ జీవితంలో దీవెనగా మార్చి మీ యుద్ధాన్ని పోరాడతాడు. Amen. సో కాబట్టి ఈ రోజు నుంచి మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్క పోరాడే వ్యక్తులను మనము దీవించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. వారే యోబు చేసినట్లు మనం చేస్తే వారిని ఇన్ని విధాలుగా దేవుడు దీవిస్తాడు, ఓడిస్తాడు, అవమానపరుస్తాడు. సో 3 సంగతులు మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో. మనం చేయాల్సింది ఏంటిది? సో వాట్ వీ హ్యావ్ టు డూ టు ఫైట్ ఆల్ ద బ్యాటిల్స్ అండ్ అలౌ గాడ్ టు ఫైట్ ద బ్యాటిల్. సో 3 things we have to remember, my dear people of God. The first thing is we have to be still. మనం దేవుడి సన్నిధిలో విశ్వాసంతో నిరీక్షణతో కదలక మెదలక నిలబడాలి. ఏ పరిస్థితి ఎదురైనా దేవుని సన్నిధి మాత్రం వదలొద్దు. దేవుని సన్నిధిలో నిర్భయంగా నిలబడాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనం రియాక్ట్ కావద్దు. సో ద ఫస్ట్ థింగ్, బీ స్టిల్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్, డోంట్ రియాక్ట్, డోంట్ ఫైట్ ఇన్ ద ఫ్లెష్. నీ శరీరంతో నువ్వు పోరాడకూడదు, వ్యతిరేకంగా మారకూడదు. కేవలం దేవుడి సన్నిధిలో మనము వారి కోసం, మన కుటుంబం కోసం దేవుడు పోరాడే విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. Amen. The second thing, what we have to do, trust God. Faith invites divine intervention. సో దేవుని సన్నిధిలో రెండోది ఏంటంటే దేవుణ్ణి మనం పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనం నమ్మాలి. మన విశ్వాసం దేవుని యొక్క ఆధ్యాత్మిక ఆ యొక్క గొప్ప మలుపుని మన జీవితంలో తీసుకొస్తుంది. సో అలాంటి గొప్ప మలుపు ఆధ్యాత్మికంగా మనం చూడాలంటే ఎలాగంటే ఎర్ర సముద్రం ఆవల తీరం వెళ్ళిపోయారు వాళ్ళు, ఇజ్రాయెల్ బిడ్డలు. ఒక మలుపు ఎలా ఉండే, ఇక్కడ ఉండే, కానీ వీళ్ళు విశ్వసించి దేవుని నమ్మారు, దేవుని మీద ఆధారపడ్డారు. ఇక్కడున్న వ్యక్తులు అక్కడికి వెళ్ళిపోయారు. మరి రెండోది ఏమైందంటే ఇటు సైడ్ వచ్చి వాళ్ళని చంపాలని వస్తువులు ఏ సముద్రం వాళ్ళు దాటి సురక్షితంగా వెళ్ళారు, అందులో వాళ్ళు మునిగిపోయారు శత్రులు. Amen. ఇది మనం చూస్తాం. మరి మూడోది ఏంటంటే ద థర్డ్ థింగ్, ప్రైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్, సిచ్యువేషన్, క్రిటికల్ పొజిషన్స్. సో ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క పరిస్థితిలో, బలహీనంగా వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితిలో మనం ఆ దేవాది దేవుడిని ఆరాధించాలి, Amen. ఆయన నామాన్ని మహిమపరచాలి. Amen. కాబట్టి ఇలా